ఈరోజు ఆగస్టు 9. ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు వరల్డ్ ట్రైబల్ డే. ప్రపంచవ్యాప్తంగా ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాలపైన అవగాహన కల్పించడానికి, వాళ్ళకి సంబంధించిన సవాళ్ళను సాల్వ్ చేయడానికి ఈ డేని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంది ఐక్యరాజ్య సమితి అండ్ ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా. ముందుగా భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశంలో మన జనాభాలో 8.6% మంది ట్రైబ్స్ ఉన్నారు. అంటే దాదాపు 11 కోట్లు అన్నమాట. ఈ 11 కోట్ల జనాభా దాదాపు నెగ్లెక్ట్ అవ్వబడ్డారని చెప్పొచ్చు. చాలా మార్జినలైజ్డ్గా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ట్రైబల్స్ ఫేస్ చేసే సమస్య ఆరోగ్యం, హెల్త్ అన్నమాట. మీరు గమనిస్తే ఇండియాలో ట్రైబల్ పిల్లల్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ. అంటే మన దేశంలో ట్రైబల్ పిల్లలు ఎక్కువ చనిపోతున్నారు ఇన్ఫాంట్ మోర్టాలిటీలో. రెండో విషయం ఏంటంటే మాల్ న్యూట్రిషన్. నార్మల్ పిల్లలకు ఉన్న మాల్ న్యూట్రిషన్ కంటే ట్రైబల్ పిల్లల్లో చూస్తే కనుక అది ఆల్మోస్ట్ డబుల్ ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకంటే ట్రైబల్ పిల్లలు ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంటుందో అప్పటి నుంచి మిగతా అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. మలేరియా, ట్యూబర్క్లోసిస్ ఇవి మామూలు వాళ్ళకంటే ట్రైబల్ పాపులేషన్కి చాలా ఎక్కువ శాతం వస్తున్నాయి అన్నమాట. మలేరియా రావటం, చనిపోవటం ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం గమనిస్తే ఈ 11 కోట్ల జనాభాకి ఒక హెల్త్ సేఫ్టీ, ఒక హెల్త్ మెకానిజం ఎందుకు తీసుకురాకూడదు, ఒక హెల్త్ యాక్షన్ ప్లాన్ ప్రాపర్గా ఎందుకు తీసుకురాకూడదు? భారతదేశంలో రాష్ట్రాలు ట్రైబల్ సబ్ ప్లాన్ చేసుకోవాలి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎన్ని రాష్ట్రాలు భారతదేశంలో ప్రాపర్గా ట్రైబల్ సబ్ ప్లాన్ని నడిపిస్తున్నాయంటే అది పెద్ద క్వశ్చనే. సో ఇట్లా చాలా అంశాలు ఇండియాలో ట్రైబల్స్ కోసం జరగకుండానే మిగిలిపోయాయి. అంతర్జాతీయ అంశానికి వస్తే ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే వరల్డ్ ట్రైబల్ డే. యుఎన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 476 మిలియన్ ట్రైబల్స్ ఉన్నారు. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో 6.2% అన్నమాట. వీళ్ళకి యూనిక్ కల్చర్ ఉంది, వాళ్ళు యూనిక్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కాపాడే బాధ్యత అందరికీ ఉందన్నమాట. దాంతోపాటు 2022 నుంచి 2032 వరకు ఈ డికేడ్ అనేది ట్రైబల్ లాంగ్వేజ్ డికేడ్గా డిక్లేర్ చేశారు. అంటే అంతరించిపోతున్న ఇండిజినస్ లాంగ్వేజ్ డికేడ్గా. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 ట్రైబల్ భాషలు ఉన్నాయి. దానిలో 40% ఆల్రెడీ అంతరించిపోయాయి. దానికి మేజర్ రీజన్ ఏంటి? మేజర్ రీజన్ అంతరించిపోవడానికి కారణం చాలామంది ఆ ప్రాంతంలో ఉన్న మేజర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఒరిజినల్ ట్రైబల్ భాష మర్చిపోతున్నారు అనమాట. దాంతో ట్రైబల్ భాషను ప్రొటెక్ట్ చేద్దాం అన్న ఆలోచనతో స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఇండిజినస్ ట్రైబల్ డే అనేది 1994లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ మనం 2-3 కాన్సెప్ట్స్ గమనించాలి. భారతదేశంలో ఎగ్జాంపుల్ తీసుకోండి. ట్రైబల్స్కి నేచర్కి చాలా అనుసంధానం ఉంది. సేక్రెడ్ గ్రోవ్ అనే కాన్సెప్ట్. అంటే ట్రైబల్స్ ఈ మామిడి పోదల దగ్గర కానీ చింత చెట్ల దగ్గర కానీ వెళ్ళి అక్కడ ఒక దేవతని పెట్టి కొలిచి ఆ దేవతని పూజిస్తారు, నేచర్ని పూజిస్తారు అనమాట. సో ట్రైబల్స్ వాళ్ళ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ నేచర్ని ఎలా కనెక్ట్ అవుతారు, వీటన్నిటిని కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దే ఆర్ గోయింగ్ టు స్టడీ అండ్ డూ సంథింగ్ బెటర్ అనమాట ట్రైబల్ డే రోజున. దాంతోపాటు యుఎన్ దేశాన్ని ఒక ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. ఇది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వలసల గురించి మాట్లాడుతుంటుంది. ఇది కూడా ఇండిజినస్ పీపుల్ మీద ప్రత్యేకమైన స్టడీ చేస్తుంది. ఓవరాల్గా వరల్డ్ ట్రైబల్ డే అనేది ఈరోజు ప్రత్యేకంగా ట్రైబల్స్ గురించి అవగాహన కోసం.